హాయ్ హలో అండి, నేను మీ శ్రీను వ్లాగ్స్. ఇప్పుడు మనం పార్ట్ 1 చూసాం, పార్ట్ 2 చూసాం. నేను పార్ట్ 3 చేస్తానని 2లో చెప్పా కదండి. ఇది పార్ట్ 3. ఈరోజు బుధవారం మా ఊర్లో సంత ఉండిద్ది. సంత చూసుకుని అన్నంపల్లి అక్కిపెట్టి కాడికి వెళ్దాం. ఈరోజు మొత్తం మురమల్ల ఒక రౌండ్ వేసి వద్దామండి. ఇక్కడ మురమల్లో చూడవలసినవి చాలా ఉన్నాయి, మొత్తం చూపిస్తాను. అట్లాగే ఈ ఎదర ఈరేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి ఇదిగో ఆర్చి కనపడుతుంది కండి. ఇటు నుంచి రైట్ సైడ్కి వెళ్తే వీరేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది రోజు. నేను నెక్స్ట్ ఇంకో వీడియో తీసి ఆ వీడియోలో టెంపుల్ మొత్తం చూపిస్తాను. అట్లాగే ఇలా ముందుకెళ్తే మురమల సెంటర్కి వెళ్ళిన తర్వాత సంత చూసుకుని అట్లా బ్రిడ్జి మీద నుంచి అవతలకి వెళ్ళి అన్నంపల్లి అక్కిపెట్టి ఉంటుంది. అక్కిపెట్టి అంటే బ్యారేజ్లా ఉండిద్దండి. ఆ బ్యారేజ్ అవతల నుండి నీళ్లు యువతలకు రావడానికి గోదావరి పైన ఒక తొట్టి కాలంలో ఉంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టింది. అది పురాతనం అయిపోయిందని చెప్పేసి ఇంకోటి కొత్తగా ఒకటి నిర్మించారంట. అది కింద నీళ్లు వెళ్ళడానికి పైనేమో బ్రిడ్జి, అలాగ తొట్టి బ్రిడ్జిలా కట్టారంట. అది కూడా చూద్దాం. ఈ పక్కనే నెక్స్ట్ నేను వీరేశ్వర స్వామి వారి టెంపుల్కి వీడియో చేసేటప్పుడు మురమల సెంటర్ నుంచి ఇటు రిటర్న్ వీడియో తీసుకుంటా ఇక నేను గుడి మొత్తం చూపిస్తాను. ఎందుకంటే బాగా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది. ఎక్కడెక్కడ నుంచో అందరూ వస్తారు. దయచేసి మీకు కూడా అవకాశం ఉంటే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. మనం మురమల సెంటర్ దగ్గరలోకి వస్తున్నాం. ఈ వీడియో కంటే ముందు శ్రీ బాలయ్య గారి వీడియో అప్లోడ్ పెట్టానండి. ఆ వీడియోలో కొన్ని నేను మిస్ అయినా, అంటే చెప్పాలకూడదని కొన్ని చెప్పలేదు. అట్లాంటిది ఒక మిత్రులు కొత్త సబ్స్క్రైబర్లు ఆయన మొత్తం వివరంగా కామెంట్లో పెట్టారు. ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అట్లాగే నేను కూడా కొన్ని చెప్పకూడదనే చెప్పలేదండి. ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్ళి చరిత్ర తెలుసుకుంటే మంచిదని చెప్పేసి నేను చెప్పలేదు. ఆయన కులం గురించి కూడా నేను చెప్పలేదు, తెలిసే. అట్లాగే మనం మురమల సెంటర్కి వచ్చామండి. ఇటు నుంచి రైట్ సైడ్కి వెళ్తే మార్కెట్. ఇక్కడ ఎండు చేపలు అన్ని సముద్రంలో దొరికే చేపలే ఎండబెట్టి అమ్ముతారు. రొయ్యి పొట్టు కాడ నుంచి ఉల్లిపాయలు చూడండి, పోగులు పెట్టారు. కూరగాయలు మొత్తం పోగులు లెక్కన అమ్ముతారు. ఇక్కడ కేజీలు లెక్కన అమ్మరు. కొన్ని చోట్ల కేజీ లెక్కన కూడా అమ్ముతారు, కానీ అంటే ఇక్కడ పోగులు లెక్కన అమ్ముతారు ఎక్కువ శాతం ఈ సంతలో. ఇక కొయ్యంగా అంటారు కానీ కట్ట చేప పెద్దవి, వాటిని కొయ్యంగా అంటారు. ఇవన్నీ సముద్రం సంబంధించిన చేపలన్నీ. అట్లాగే చెరువు చేపలు కూడా ఉంటాయి. కాకపోతే ఇంకా మార్కెట్ స్టార్ట్ అయ్యే టైంలో వచ్చేసాను నేను తొందరపడి. ఇంకా టైం ఉంది. ఈ చెరువు చేపలు ఇవి చెరువు చేపలేనండి. ఇవి చెరువు చేపలే. పీతలు ఈ సముద్రం చేపలు. కట్ట చేపలు ఉంటారు కదా కొయ్యంగలు, అవి. ఈ చివరి ఇవన్నీ కూడా చెరువు చేపలు ఉన్నాయి, కొయ్యంగలు ఉన్నాయి, కట్ట చేపలు ఉన్నాయి. ఇంకా మార్కెట్కి రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నేనే కొంచెం ఎర్లీకి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇక్కడ దొరికే ప్రతి సరుకులు డైలీ కొట్టుల్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఎప్పటి నుంచో వచ్చిన ఆచారంగా అలా సంత కంటిన్యూగా కొనసాగుతుంది. డైలీ చేపలు దొరుకుతాయి. డైలీ ఇక్కడ ఉన్న వస్తువులు, కూరగాయలు అన్నీ డైలీ దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే పూర్వం నుంచి ఉన్న పద్ధతి అనుకుంటుగా అట్లాగే ఫాలో అయ్యి సంత బుధవారం సంత పెడతారు. అట్లాగే వీడియో కంటిన్యూగా తీద్దామన్నా లెంత్ ఎక్కువైపోద్ది, అందుకని అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ తీస్తున్నాను. నెక్స్ట్ టెంపుల్ వీడియో తీయడానికి చైర్మన్ గారిని పర్మిషన్ అడగాలంట. ఈ రోజు వెళ్ళి అడిగి
పర్మిషన్ తీసుకుని వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదేదో లావు బరువు తగ్గడానికి ఏం ముందర ఉంటుంది. ఈ అమ్మాయి మా ఊరు అమ్మాయి పిలిచింది, ఒకసారి ఇది కూడా వీడియో తీయన్నది. సర్లే తీసి పెడదామని తీస్తున్నాను. మీకు నచ్చితే వాడండి, అయితే అవసరంలా. ఇక్కడ మిర్చీలు కూడా అమ్ముతున్నారు, చేతి సంచులు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎవరైనా సంచి తీసుకురాకుండా కూరగాయలు వస్తారు వాళ్ళకి. మీ బండి నాదని బయలుదేరదాం. ఇంకా ఇట్లాగే డైరెక్ట్ మురమల బ్రిడ్జి, మెయిన్ రోడ్ బ్రిడ్జి అండి ఇది. ఈ బ్రిడ్జి నుంచి డైరెక్ట్ అవతలకి వెళ్ళి అటు నుండి కట్టంపడే అక్కివేట దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. అక్కివేట మాణిక్యమమ్మ టెంపుల్ అండి ఇది, బాగా మురమల్లో ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ జాతర చాలా బాగా జరిగేది. అది మార్చి ఏప్రిల్ నెలలో అనుకుంటా జరిగేది. అమలాపురం వెళ్ళే ఆటో స్టాండ్ అండి ఇది. డైరెక్ట్గా బ్రిడ్జి దాటి అవతగెళ్దాం. గోదావరి వ్యూ చూడండి, బాగుంటుంది. అది అక్కడే దూరంగా కనపడేది అక్కివేటు. ఈ బ్రిడ్జి దాటాక రైట్ సైడ్కి తిరగాలి. ఆ రైట్ సైడ్ కట్టంపడే వెళ్తే అన్నంపల్లి అక్కివేటు వస్తుంది. కాకపోతే ఇదంతా తీసుకుంటూ వెళ్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. డైరెక్ట్ ఈ బ్రిడ్జి అవతల ఆ రోడ్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వీడియో డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడే వీడియో స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరందరూ. ఈ అన్నంపల్లిలో ఉన్న తొట్టి బ్యారేజ్ కాటందొర గారు టైంలో కట్టిన బ్యారేజ్ అంటారనేది. ఇది ద్రవలేశ్వరం పైన ఎగువ గోదావరి నుండి నీళ్లు పంటకాలంలో వస్తాయి కానీ అదే కాలువ. ఇది మాది దిగువ సైడు. ఈ గోదావరిలో నీళ్లు పంటలకు పనికిరావు ఇక్కడ, ఎందుకంటే సముద్రంకి దగ్గరలో ఉంది కదండి. ఇక్కడ కంటిన్యూగా గోదావరిలో నీళ్ళు అలా ఉంటూనే ఉంటాయి. ఆటుపోట్ల వల్ల నీళ్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. అందుకని ఉప్పు నీళ్ళు కలసడం వల్ల ఈ పంటలకు పనికిరావు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చూసే ఈ తొట్టు కాలువ బ్రిటిష్ వాళ్ళ టైంలో, అదే కాటందొర గారు కట్టిన టైంలో ఇది. ఆ కనపడేది కొత్తగా కట్టింది. పైన బ్రిడ్జి, కింద తొట్టి, అంటే ఇట్లాగే సేమ్ కట్టి దీనిపైన స్లాబ్ పోసి బ్రిడ్జిగా చేశారు. ఇక మనం ఇక్కడ నుంచి బయలు చూసుకుంటా ఈ బ్రిడ్జి నుంచి అవతలకి వెళ్ళిపోదాం. అవతలేమో పసుపులంక అన్న ఊరు, ఈ అవతల మనం ఉన్నది అన్నంపల్లి. ఆ డిస్టెన్స్ ఒక 30 కిలోమీటర్ అట్లా ఉండొచ్చు. గోదావరి చూడండి, ఇదే ఓల్డ్ తొట్టు కాలువ అని చెప్పా కదా, అక్కివేట్. అట్లాగే నా వీడియోలకు దయచేసి మీరందరూ ఇప్పుడిప్పుడే ఆదరిస్తున్నారు. మీరు ఇలాగే ఆదరిస్తూ ఉంటే ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు తీసి మీ ముందు తీసుకొస్తాను. దయచేసి మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ మనం రైట్ సైడ్ అన్నంపల్లి నుంచి తిరిగి వచ్చాం కదండి, ఇలా పశువులంక నుంచి డైరెక్ట్ మళ్ళీ ఇదే రోడ్లో మురమలు వెళ్ళిపోతుంది. కాకపోతే దారి కొంచెం గ్రావెల్ దారి ఇది. ఈ మధ్యకాలంలో కాలువ కొత్తగా తవ్వింది. ఇది కొత్తగా బ్రిడ్జి కట్టారు కదండి, తొట్టు కాలువ బ్రిడ్జి. అందుకని కొత్తగా రోడ్డు పోసారు. ఇలా తిరుక్కుంటూ మళ్ళీ కట్ట ఎక్కేస్తున్నాం. కట్టపైన రోడ్డు అసలు బాగా గుంటలు గుంటలుగా ఉంది. ఈ వీడియో నాకు తెలిసి కొంతవరకు తీయగలుగుతానేమో, దారి అసలు బాగాలేదు. దయచేసి ఈ వీడియో ఇంకెక్కడితో ఎండ్ చేసేస్తానండి. మళ్ళీ 10 నిమిషాలు దాటినా కానీ లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా ఆదరిస్తూ ఉంటే ఇంకా మరికొన్ని వీడియోలు తీసి మీ ముందు తీసుకొస్తా. నెక్స్ట్ వీరేశ్వర స్వామివారి టెంపుల్ వీడియో తీసి ఆ టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను. నాకు తెలిసి దేవుడు దగ్గరికి అంట వీడియో తీయనివ్వరు, కానీ ఎట్టగట్ట తీయడానికి ట్రై చేస్తాను.